హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్లస్ వరల్డ్. సో ఇక్కడ వచ్చేసి మన టిక్కు బాబుకి అన్నప్రాసన కార్యక్రమం అనేది జరుగుతుందండి. మన టిక్కు బాబుకి ఫస్ట్ టైం మనము బెల్లం బువ్వ తినిపిస్తాం కదా. సో మనం దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని నెక్స్ట్ మన టిక్కు బాబుకి తినిపిస్తాము. సో మన చిట్లకు కూడా ఇలాగే ఇంట్లో చేస్తాము. అంటే లాస్ట్ ఇయర్ అలాగే కంప్లీట్ చేస్తామన్నమాట. సో అందుకని టిక్కు బాబుకి కూడా సేమ్ ఇలాగే జరిగింది. ఇక్కడ అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య ఇట్లా ఆ చిట్లు అక్కతో కంప్లీట్ అయిందనమాట. సో మన టిక్కు బాబు అయితే హ్యాపీగా తినేసాడు. ఫస్ట్ వాళ్ళ నాన్న అమ్మమ్మ తాతయ్య అలా తినిపించేశారు. తర్వాత నీళ్ళు తాగేశాడు. ఇంకా పెట్టండి అనేసి అంటున్నాడు అనమాట, అంటున్నాడు అనమాట సౌండ్లు చేస్తూ. వాళ్ళ అక్క వచ్చేసి చిట్లు పాప బాగా హల్చల్ చేసేస్తుంది అనమాట టిక్కు బాబు అన్నప్రాసనలో. రెడీ అయింది కాబట్టి ఆమెకి సో హ్యాపీగానే అయింది. సో మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన చిట్లు బాబుకి చిట్లు పాపకి టిక్కు బాబుకి లైక్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మన వీడియోలు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఫస్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏమన్నా చెప్పాలనిపిస్తే కామెంట్స్ కూడా చేయండి. సో మన ఛానల్ గ్రోత్కి అయితే హెల్ప్ చేయండి. ఇంకా వచ్చేసి ఫస్ట్ అయితే మన నైవేద్యం పెట్టేసుకొని దేవుడు పూజ అయిపోయింది. తర్వాత మన టిక్కు బాబుకి కూర్చోబెట్టి అందరము అన్నం అంటే నైవేద్యం అది ఉంటుంది కదా, బెల్లం బువ్వ పెట్టేస్తాం అనమాట. బాగానే తినేసాడనమాట. రోజు మేము ఏమన్నా తింటున్నప్పుడు ఇంకా నాకు పెడతారేమో అన్నట్లు ఇట్లా చూస్తూ ఉంటాడు అనమాట ఆయన. సో భలే ఫన్నీగా ఉంటుంది. అంటే వాళ్ళకి కూడా ఇంకా తినాలి ఏమన్నా అన్నట్టు అనిపిస్తుంది అంట. ఈ టైంలో 6 months 5th month ఎండింగ్ నుంచి అట్లా అనిపిస్తూ ఉంటుందంట. అందుకని 6 monthsలో అందరికీ అన్నప్రాసన అనేది చేసేస్తారు. ఇంకా ఇడ్లీ, రాగి జావా ఇలాంటి అంటే స్మూత్గా మెత్తగా తయారు చేసినంత ఫుడ్ అంతా పెట్టవచ్చు అనమాట. సో నేనైతే టిక్కు బాబుకి ఇంకా పెట్టలేదు. 7 months వస్తే ఆ తర్వాత కొంచెంగా అలవాటు చేయాలి. ఇప్పుడైతే పాలు సరిపోతున్నాయి, పాలు తాగుతుంది కాబట్టి సో నో ప్రాబ్లం తనకి. చిట్లు పాపకు కూడా అంతే. ఒక 7-8 నెలల నుంచి కొంచెం ఇడ్లీ అలాంటివన్నీ అంటే పెట్టడం జరిగింది. 9వ నెల నుంచి అప్పటి నుంచి అలవాటు చేస్తాం అనమాట. ఇంకొచ్చేసి టిక్కు బాబు బాగా అరుస్తున్నాడు. అంటే మనము ఏదన్నా మాట్లాడితే దానికి రెస్పాండ్ అవుతున్నాడు అనమాట. కొంచెం ఇప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాడు. మన చిట్లు పాప చూడండి హల్చల్ చేస్తుంది అనమాట. ఆయన అన్నప్రాసనలో, తమ్ముడు అన్నప్రాసనలో సో తిరుగుతూ ఉంటుంది. ఇవేం ఆ బెల్లం అన్నం అలాంటి స్వీట్స్ అలాంటివి ఏం తిందనమాట. అందుకే లైట్గా తీసుకున్నది. టిక్కు బాబు మాత్రం చాలా ఇష్టంగా తినేసాడు. చూద్దాం పెద్ద అయితే కూడా అలాగే తింటూ ఉంటాడేమో. సో ఇంకా వచ్చేసి చాలా చెప్పాలని ఉంటుంది కానీ మనకి కొంచెం టెన్షన్ వస్తుంది అనమాట. సో మనం పెట్టే వీడియోలు కొంచెం న్యాచురల్గానే ఉంటాయి. ఏమన్నా బోర్ అనిపిస్తే చెప్పండి, లేదంటే లైక్ చేసేయండి మన ఛానల్ని. మన టిక్కు బాబుకి చిట్లు బాబుకి లైక్ చేసేయండి. లైక్స్ ఇస్తే మాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అనమాట. సో ఈ అన్నప్రాసన కార్యక్రమంలో అంటే వాళ్ళు ఏం పట్టుకుంటారు అనేసి ఒక కార్యక్రమం అయితే చేస్తాం కదా, అది కూడా చేసినాము. అవి కూడా షార్ట్స్లో పెట్టేశాను. సో కంప్లీట్ వీడియో కూడా పెడతాను. ఈ వీడియో లైక్ చేసేయండి. ఇంకొచ్చేసి ఫస్ట్ వచ్చి కొంచెం మనీ, భగవద్గీత, పువ్వులు, పండ్లు, గోల్డ్, వెండి అలా డిజైన్ అక్కడ పెట్టేసామన్నమాట. సో మనీ పట్టేసుకున్నాడు అనమాట. ఇట్లా వెళ్తూ టచ్ చేశాడు. తర్వాత పెన్ను టచ్ చేసి బుక్ అట్లా పెట్టాడు అనమాట. కొంచెం క్లిప్ మిస్ అయిందనమాట అది. సో తర్వాత గోల్డ్ పట్టుకొని ఇలా పిడికిల్లో పెట్టేసుకున్నాడు అనమాట. సో ఆ 3 items పట్టుకున్నాడు. మన చిట్లు పాప అన్నప్రాసన కార్యక్రమం వీడియో తీసినట్టు ఐడియా ఉంది, బట్ మా దగ్గర అయితే మిస్ అయింది. సో తనేమో ఫస్ట్ పట్టుకొని గోల్డ్ పట్టేసుకున్నది. గోల్డ్ పట్టుకున్నది ఎంతైనా అమ్మాయి కదా, బాగా అలంకరించుకోవచ్చు అనేసి. తర్వాత మనీ
ఇంకా బుక్కు అట్లా పట్టేసు మనీ ప్లస్ ఫుడ్ అది ఉంటుంది కదా నైవేద్యం అక్కడ పెడతాం కదా బువ్వ అది పట్టేసుకున్నది అనమాట. సో అవి చిట్లు పాప పట్టుకున్నది అనమాట. సో మన వీడియోలు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్